లలిత్ ఒక పెద్ద బేకరీలో పనిచేసేవాడు. అతను కేక్ ఇంకా బిస్కెట్స్ తయారు చేసేవాడు. సార్, చాక్లెట్స్ కేక్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు బటర్ స్కాచ్ తయారు చేయనా? అరే లేదు లేదు, ఈ మధ్య బటర్ స్కాచ్ ఎవరు తీసుకోవడం లేదు. ఇప్పటి నుంచి రోజు విడిచి రోజు మనం దాన్ని తయారు చేద్దాం. ఓకే సార్, నువ్వు పని చెయ్యి, చాక్లెట్స్ కేక్స్ తయారు చేయిపో. సరే సార్. మెల్లిమెల్లిగా బేకరీ పని తక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా అవసరమయ్యేవి మాత్రమే లలిత్ తయారు చేసేవాడు. సమయంతో పాటు బేకరీ ఆదాయం తగ్గిపోతుంది. ఇంకా బేకరీ ఓనర్ బేకరీ మూసేయాలి అని నిర్ణయించుకుంటాడు. లలిత్, ఈ పని సాగటం లేదని నీకు తెలుసు కదా. అసలు మనకి ఆదాయమే రావడం లేదు. వచ్చే వారం ఈ బేకరీని మూసేస్తున్నాం. అది విని లలిత్ చాలా బాధపడతాడు. చాలా కష్టంగా అతనికి ఈ బేకరీలో పని దొరికింది. ఇంకా ఆ రోజు బేకరీయే మూసేస్తున్నారు. ఆ రోజు లలిత్ చాలా బాధగా ఇంటికి వస్తాడు. ఏమైంది? ఎందుకిలా కంగారుగా ఉన్నావు? ఏం లేదు యార్, ఎంతో కష్టంగా నాకు ఈ ఉద్యోగం వచ్చింది, అది కూడా పోయింది. కానీ ఎందుకు? అరే, బేకరీకి ఆదాయం తగ్గింది, అందుకే ఓనర్ మూసేస్తున్నాడు. ఇదే ఆఖరి వారం. అయ్యో రామా, మరిప్పుడేం చెయ్యాలి? ఇంకేం చేయాలి? మళ్ళీ పని వెతుక్కుంటూ అక్కడ ఇక్కడ తిరగాలి. ఏమండి, మీకు త్వరగా ఉద్యోగం దొరకాలి. ఎందుకంటే త్వరలో పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఫీజు కట్టాలి కదా. నాకు గుర్తుంది. లలిత్ ఇంకా దర్శన ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. మరుసటి రోజు లలిత్ పని వెతుక్కుంటూ ఇంకొక బేకరీకి వెళ్తాడు. సార్, మీ దగ్గర ఏదైనా ఖాళీ ఉందా? నాకు కేక్ తయారీలో 10 సంవత్సరాల అనుభవం ఉంది. అరే లేదన్నా, మా దగ్గర ఎలాంటి ఉద్యోగమూ లేదు. సరే సార్, ఓకే. లలిత్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను తన పనికి వెళ్తాడు. ఇంకా కష్టంగా పనిచేస్తూ ఉంటాడు. ఇవాళ అతని ఉద్యోగం ఆఖరి రోజు. రేపటి నుంచి ఆ బేకరీ మూసేయబోతున్నారు. రోజు అంత పని చేసిన తరువాత సాయంత్రం అతను మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. లలిత్, ఇదిగో ఇప్పటి వరకు నీ డబ్బులు. నీకు ఇంకో ఉద్యోగం దొరికిందా? లేదు సార్. నువ్వు కంగారు పడకు, నేను నీ గురించి ఎక్కడైనా మాట్లాడతా. అప్పటి వరకు నువ్వు కూడా వెతుకుతూ ఉండు. త్వరలో ఏదో ఉద్యోగం దొరకాలి. సరే సార్. లలిత్ తన జీతం తీసుకుని ఇంటికి వస్తాడు. అతను ఆ డబ్బులు తన భార్యకు ఇస్తాడు. ఇదిగో, ఈసారి డబ్బులు కాస్త చూసి ఖర్చు పెట్టు. మళ్ళీ ఉద్యోగం దొరికేదాకా ఇవే. దర్శనాకి అర్థమైంది లలిత్ చాలా బాధపడుతున్నాడు అని. లలిత్ ఇంకొన్ని బేకరీల్లో పని వెతకడానికి వెళ్ళాడు. కాని అతనికి ఎక్కడా ఏ పని దొరకలేదు. ఆఖరికి అతను అలసిపోయి ఇంటికి వస్తాడు. నాన్న వచ్చాడు, నాన్న వచ్చాడు. పిల్లలు సంతోషంగా ఉంటారు. వాళ్ళు చాలా సమయం నుంచి లలిత్ తిరిగి రావడం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఏమైంది? ఇవాళ మా ఆయనకు పుట్టినరోజు. పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు వస్తారు, వచ్చి కేక్ తయారు చేస్తానని నేను చెప్పాను వాళ్ళకి. మీరు ఈరోజు కేక్ తయారు చేయకపోవచ్చని. అరే, నా కొడుకు బర్త్డేకి నేను కేక్ ఎందుకు తయారు చేయను చెప్పు? కేక్ సామానుకి ఎక్కువ డబ్బులు కావాలి కదా. అరే, నేను తక్కువ ధరలో మంచి కేక్ తయారు చేస్తాను. మీరందరూ చూస్తూ ఉండిపోతారు. లలిత్ కొన్ని సామాన్లు జమ చేస్తాడు. ఇంకా కేక్ తయారు చేయడం మొదలుపెట్టాడు. పిల్లలు ఆశగా దాన్ని చూస్తూ ఉంటారు. లలిత్ కేక్ బటర్ తయారు చేసి అందులో చక్కెర ఇంకా కొన్ని వస్తువులు వేస్తాడు. ఆ తరువాత ఆ బటర్ని ఒక ప్లేట్లో వేస్తాడు. నాన్న, మనం కేక్ ఎలా తయారు చేస్తాం? మన దగ్గర ఓవెన్ లేదు కదా. అరే, ఓవెన్ లేకపోతే ఏంటి, మన దగ్గర కడాయి ఏది ఉంది కదా. లలిత్ కడాయిలో ఉప్పు నింపే అతను అందులో ఆ కేక్ ప్లేట్ పెడతాడు. ఇంకా పైనుంచి మూత పెడతాడు. ఇంకా 20 నిమిషాల్లో మనకు కేక్ తయారవుతుంది, చూడండి. పిల్లలు వాచ్ని చూస్తూ ఉంటారు. కేక్ వాసన ఇల్లంతా వస్తుంది. 20 నిమిషాలు అవగానే లలిత్ మూత తీస్తాడు. ఇంకా వాళ్ళ కేక్ సిద్ధమవుతుంది. లలిత్ ఆ కేక్ని ఇంకొక ప్లేట్లోకి పెట్టి అతను మైదాలో చక్కెర వేసి క్రీమ్ తయారు చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ క్రీమ్ని కేక్ పైన అలంకరిస్తాడు. చూడండి,
మస్తు కేక్ తయారయ్యింది. కానీ నాన్న, మీరు దానికి అన్ని ఇంటి వస్తువులే వాడారు కదా. అవును తల్లి, అందుకే తక్కువ ధరలోని మంచి రుచిగా తయారైంది. సరే, మయాంక్ ఇప్పుడు కేక్ కట్ చేస్తాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మయాంక్ తన బర్త్డే కేక్ కోసి అందరికీ తినిపిస్తాడు. వా, ఇది చాలా రుచిగా ఉంది. కుటుంబం అంతా ఆ కేక్ చాలా ఇష్టంగా తింటారు. ఈ కేక్ని మీరు చాలా తక్కువ సరుకులతో తయారు చేశారు, అంటే దీనిని తయారు చేయడానికి ఖర్చు కూడా తక్కువ ఉంటుంది కదా. కానీ ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకు అంటే నేను ఆలోచిస్తున్నాను, మీరు ఇలానే కేక్ తయారు చేసి అమ్మండి. పెద్ద కేక్ 100 రూపాయలు, ఇంకా ఈ కేక్ పేస్ట్రీస్ చేసి 1 రూపాయికి అమ్ముదాము. ఏంటి? చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 రూపాయికి అమ్మగలం. స్కూల్ బయట ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఐడియా అయితే చాలా బానే ఉంది, నేను చేయగలను. రేపటి నుంచి స్కూల్ మొదలవుతుంది. అయితే మనం రేపటి నుంచి రూపాయి కేక్ అమ్మడం మొదలు పెడదాం, సరేనా? లలిత్కి డబ్బు సంపాదించడానికి కొత్త దారి దొరికింది. మరుసటి రోజు ఉదయం లలిత్ ఇంట్లో కేక్ తయారు చేయడం మొదలుపెట్టాడు. కడాయిలో ఇంకా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఒక పెద్ద డబ్బాలో పెడతాడు. ఇంకా అతను వాటిని తీసుకుని స్కూల్ దగ్గరికి వెళ్తాడు. రండి రండి పిల్లలు, 1 రూపాయికి కేక్, 1 రూపాయికి కేక్, 1 రూపాయికి రండి. పిల్లలు 1 రూపాయి కేక్ మాట విని అందరూ లలిత్ దగ్గరికి పరిగెడతారు. ఒక కేక్ ఇవ్వండి అంకుల్. నాకు కూడా. నాకు కూడా ఇవ్వండి. లలిత్ స్కూల్ ముందు తన 1 రూపాయి కేక్ అమ్మడం మొదలుపెట్టాడు. పిల్లలు లలిత్కి డబ్బులిచ్చి కేకు కొంటూ పోయారు. కాసేపటికి డబ్బా మొత్తం ఖాళీ అవుతుంది. లలిత్ చాలా డబ్బులు జమ చేస్తాడు. అతను ఆనందంగా ఉంటాడు. మరుసటి రోజు అతను ఇంకా ఎక్కువ కేకులు తయారు చేస్తాడు. అవి కూడా అలానే టక్కున అయిపోతాయి. అలా కొన్ని రోజులు నడిచింది. చూస్తూ చూస్తూ లలిత్ తన సొంత బేకరీ తెరిస్తాడు. అతని 1 రూపాయి కేక్ తన జీవితానికి కొత్త రూపాన్ని ఇస్తుంది. అతను ఒకప్పుడు పని కోసం వెతుక్కునేవాడు. ఇప్పుడు అతని దగ్గరనే కొంతమంది పనిచేస్తున్నారు. ఈ ప్రయాణమంతా ఆ 1 రూపాయి కేక్ వల్ల సాధ్యమైంది. 1 రూపాయి కేక్ లలిత్ విజయానికి దారి.